ధర్మపురి ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారుతోంది. ఒకప్పుడు ప్రత్యర్థుల మధ్య రాజకీయ పోటీకి పరిమితమైన ఈ నియోజకవర్గం తాజాగా మంత్రి వర్సెస్ మాజీ మంత్రి వార్కు వేదికగా మారింది. మాటల తూటాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లకు ప్రతి సవాళ్లతో ధర్మపురిలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఆయన తగ్గరు, ఈయన ఆగరు అన్నట్లుగా ఉంది వైరం. పాత ప్రత్యర్థులే అయినా ఇద్దరి మధ్య రాజకీయ సెగలు ఎప్పుడూ కొత్తగా బుసలు కొడుతుంటాయి. ఒకప్పుడు సైలెంట్గా ఉన్న నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయం రీసౌండ్ ఇస్తోంది. 2009 నియోజకవర్గాల పునర్విభజనలో ధర్మపురి ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఏర్పడిన నాటి నుంచి కొప్పుల ఈశ్వర్ ఇక్కడ బలమైన నాయకుడిగా ఎదిగారు. వరుసగా 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. అధికార యంత్రాంగంపై పట్టు, క్యాడర్పై ఆధిపత్యం, వ్యక్తిగత రాజకీయ బలం ఇవన్నీ కొప్పుల ఈశ్వర్కు ప్రధాన బలాలుగా నిలిచాయి. అయితే 2023 ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన అడ్లూరి లక్ష్మణ్ విజయం సాధించడంతో ధర్మపురి రాజకీయ సమీకరణాలు తలకిందులయ్యాయి. తొలుత ప్రభుత్వ విప్గా అవకాశం దక్కించుకున్న అడ్లూరి తర్వాత మంత్రివర్గ విస్తరణలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమోషన్ పొందారు. ఆసక్తికరమైన విషయమేంటంటే గత ప్రభుత్వంలో అదే శాఖను కొప్పుల ఈశ్వర్ నిర్వహించగా ఇప్పుడు అదే శాఖ బాధ్యతలు అడ్లూరి లక్ష్మణ్ చేతుల్లో ఉంది. దీంతో ఇద్దరి మధ్య రాజకీయ పోటీ వ్యక్తిగత స్థాయికి చేరిందనే చర్చ జరుగుతోంది. సంక్షేమ శాఖ టెండర్ల వ్యవహారం తాజాగా ధర్మపురి నేతల మధ్య మంటలకు ఆజ్యం పోసింది. టెండర్లలో భారీ అవినీతి జరిగిందని, తమ వద్ద ఆధారాలున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణా, ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని కూడా కొప్పుల విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారంలోకొచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. అయితే అడ్లూరి లక్ష్మణ్ కూడా తగ్గేదేలే అన్నట్టుగా ఎదురుదాడి చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన వ్యవహారాల్ని ప్రస్తావిస్తూ పప్పులు, ఉప్పులు కూడా అమ్ముకున్న చరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు అంటూ కొప్పుల ఈశ్వర్పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో సంక్షేమ శాఖలో జరిగిన వ్యవహారాలపై కూడా పరోక్షంగా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ధర్మపురిలో రాజకీయ చర్చ మొత్తం ఇప్పుడు ఇద్దరు నాయకుల చుట్టూనే తిరుగుతోంది. ఒకవైపు కోల్పోయిన రాజకీయ ఆధిపత్యాన్ని తిరిగి సాధించాలనే పట్టుదలతో కొప్పుల ఈశ్వర్ ముందుకెళ్తుంటే, మరోవైపు అధికారాన్ని శాశ్వత బలంగా మార్చుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వ్యూహాలు రచిస్తున్నారు. తెరచాటు రాజకీయాల్లో వినిపిస్తున్న మాటేంటంటే ఇది కేవలం ఆరోపణలు, ప్రత్యారోపణల యుద్ధం మాత్రమే కాదని, రాబోయే ఎన్నికలకు ముందే ధర్మపురిపై పట్టుకోసం జరిగే పోరాటానికి ట్రైలర్ అని అంటున్నారు. ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఇద్దరూ సంక్షేమ శాఖను నిర్వహించడం, ఇద్దరికీ ధర్మపురిలో బలమైన అనుచర గణ ఉండటం ఈ పోటీని మరింత ఆసక్తికరంగా మారుస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటివరకు మాటల యుద్ధం మాత్రమే కనిపిస్తున్నా రానున్న రోజుల్లో ధర్మపురిలో మంత్రి, మాజీ మంత్రి మధ్య పోరు ప్రజాక్షేత్రంలో మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశాలున్నాయని చర్చ జరుగుతోంది. అసలే ఇద్దరి నేతల మధ్య సుదీర్ఘ రాజకీయ వైరం ఉంది. అలుపెరగని పోరాటం తర్వాత కొప్పులపై గెలిచారు అడ్లూరి. ఫలితాలు మారిన తర్వాత కూడా ఆ హీట్ కొనసాగుతూ ఉండడంతో రెండు శిబిరాలు ఎదురుపడితే భగ్గు అనేలా ఉన్నాయి. మాటల్నే మంటలుగా రాజేస్తున్నారు. సవాళ్లు కోటలు దాటుతున్నాయి. నేతలకు తగ్గట్టుగానే వారి అనుచరగణం కూడా సై అంటోంది. పేరుకు రిజర్వ్డ్ నియోజకవర్గం అయినా జనరల్ సెగ్మెంట్కు ఏమాత్రం తీసిపోని విధంగా పాలిటిక్స్ జరగడం ఈ నియోజకవర్గం ప్రత్యేకతగా మారిపోయింది. అందుకే ధర్మపురిలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి పోరు ఇక రాష్ట్ర రాజకీయాల్లో కూడా ప్రధాన చర్చగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.